ఆదికాండము 9వ అధ్యాయం. మరియు దేవుడు నోవాహును అతని కుమారులను ఆశీర్వదించి, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి. మీ భయమును బెదురును అడవి జంతువులన్నిటినీ, ఆకాశ పక్షులన్నిటినీ, నేల మీద పాకు ప్రతి పురుగును, సముద్రపు చేపలన్నిటికీ కలుగును. అవి మీ చేతికి అప్పగించబడి ఉన్నవి. ప్రాణము గల సమస్త చరములు మీకు ఆహారమగును. పచ్చని కూర మొక్కలన్నిటినీ వాటిని మీకిచ్చి ఉన్నాను. అయినను మాంసమును దాని రక్తంతో మీరు తినకూడదు. రక్తమే దాని ప్రాణము. మరియు మీకు ప్రాణమైన మీ రక్తమును గూర్చి విచారణ చేదును. దాని గూర్చి ప్రతి జంతువును నరులకు విచారణ చేదును. ప్రతి నరుని ప్రాణమును గూర్చి వాని సహోదరుని విచారణ చేదును. నరుని రక్తము చిందించు వాని రక్తము నరుని వలనే చిందింపబడును. ఏలైనగా దేవుడు తన స్వరూపమందు నరుని చేసెను. మీరు ఫలించి అభివృద్ధి నొందుడి. మీరు భూమి మీద సమృద్ధిగా సంతానము కని విస్తరించుడని వారితో చెప్పెను. మరియు దేవుడు నోవాహు అతని కుమారులతో, ఇదిగో, నేను మీతో మీ తదనంతరము మీ సంతానముతోనూ మీతో కూడా ఉన్న ప్రతి జీవితోనూ, పక్షులేమి పశువులేమి మీతో కూడా సమస్త జంతువులనేమి ఓడలో నుండి బయటికి వచ్చిన సమస్త జంతువులతోనూ నా నిబంధన స్థిరపరచుచున్నాను. నేను మీతో నా నిబంధన స్థిరపరచుదును. సమస్త శరీరులను ప్రవాహ జలము వలన ఇకను లయపరచబడరు. భూమిని నాశనము చేయుటకు ఇకను జల ప్రవాహము కలగదని పలికెను. మరియు దేవుడు నాకును మీకును మీతో కూడా ఉన్న సమస్త జీవరాశులకును మధ్య నేను తరతరములకు ఏర్పరచుకున్న నిబంధనకు గురుతు ఇదే. మేఘములో నా ధనస్సు ఉంచితిని. అది నాకును భూమికి మధ్య నిబంధనకు గుర్తుగా ఉండును. భూమిపైకి నేను మేఘమును రప్పించినప్పుడు ఆ ధనస్సు మేఘములో కనపడును. అప్పుడు నాకును మీకును సమస్త జీవరాశులకును మధ్యనున్న నా నిబంధన జ్ఞాపకము చేసుకొందును కనుక సమస్త శరీరులను నాశనము చేయుటకు అలాగూ ప్రవాహముగా నీళ్లు రావు. ఆ ధనస్సు మేఘములో నుండును. నేను దాన్ని చూచి దేవునికి భూమి మీద నున్న సమస్త శరీరులలో ప్రాణము గల ప్రతి దానికిని మధ్యనున్న నిత్య నిబంధనను జ్ఞాపకము చేసుకొందునెను. మరియు దేవుడును నాకును భూమి మీద నున్న సమస్త శరీరులకును మధ్య నేను స్థిరపరిచిన నిబంధనకు గుర్తు ఇదే అని నోవాహుతో చెప్పెను. ఓడలో నుండి వచ్చిన నోవాహు కుమారులు షేము, హాము, యాపేతను వారు. హాము కానానుకు తండ్రి. ఆ ముగ్గురు నోవాహు కుమారులు. వీరి సంతానము భూమి మీద అంతటా వ్యాపించెను. నోవాహు వ్యవసాయము చేయనారంభించి ద్రాక్ష తోట వేసెను. పిమ్మట ద్రాక్షారసము తాగి మత్తుడై తన గుడారంలో వస్త్రహీనుడుగా ఉండెను. అప్పుడు కానానుకు తండ్రి అయిన హాము తన తండ్రి వస్త్రహీనుడై ఉండుట చూచి బయటనున్న తన ఇద్దరు సహోదరులకు ఆ సంగతి తెలిపెను. అప్పుడు షేమును యాపేతును వస్త్రం ఒకటి తీసుకొని తమ ఇద్దరి భుజముల మీద వేసుకొని వెనుకకు నడిచి వెళ్ళి తమ తండ్రి దీపములను కప్పి వారి ముఖములు వెనుక తట్టు ఉండుట వలన తమ తండ్రి దినములను చూడలేదు. అప్పుడు నోవాహు మత్తు నుండి మేలుకొని తన చిన్న కుమారుడు చేసిన దానిని తెలుసుకొని, కానాను శపించిన వాడే తన సహోదరులను దాసుడగును అనెను. మరియు అతడు షేము దేవుడైన యెహోవా స్తుతింపబడును గాక. కానాను అతనికి దాసుడగును. దేవుడు యాపేతును విశాలపరచును. అతడు షేము గుడారంలో నివసించును. అతనికి కానాను దాసుడగును అనెను. ఆ జల ప్రవాహము గతించిన తరువాత నోవాహు 350 ఏండ్లు బతికెను. నోవాహు బతికిన దినములన్నీ 950 ఏండ్లు. అప్పుడతను మృతి పొందెను.